హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే నా పేరు వైష్ణవి. నేను యూకేలో స్టూడెంట్‌కి హెల్ప్‌ఫుల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ అండ్ ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. సో మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుందన్నమాట. బేసిక్‌గా మనకేంటంటే వీసా వచ్చే వరకు వీసా వస్తదా? రాదా? అన్న ఫుల్ టెన్షన్‌లో ఉంటాం. వన్స్ వీసా రాగానే ఇంకా నెక్స్ట్ టెన్షన్ వచ్చేసి ప్యాకింగ్. సో ఏం ప్యాక్ చేసుకోవాలి? జనరల్‌గా యూకేకి ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడు చాలా డౌట్స్, కన్‌ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావద్దు అని చెప్పి. యూకే అనే కాదు, ఏ ఫారిన్ కంట్రీకైనా మనం ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ కంట్రీ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఏం తీసుకురావచ్చు? ఏం తీసుకురావద్దు? అనే కన్‌ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. మేము 1 ఇయర్ బ్యాక్ మేము కూడా ఇదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. అండ్ నేను కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. ఏం తెచ్చుకోవాలి? ఏం తీసుకురావద్దు? అని చెప్పి తెలుసుకోవడానికి మల్టిపుల్ వీడియోస్ చూసాను. బేసిక్‌గా ఏంటంటే అందరూ ఎవరి ఎక్స్‌పీరియన్స్ ప్రకారం వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. లైక్ వాళ్ళు ఏమైతే తెచ్చుకున్నారో, లేకపోతే ఇక్కడికొచ్చినాక ఓహో! ఇది తెచ్చుకుంటే బాగుండేది కదా! అని అనిపిస్తా ఉంటది కదా! సో అవన్నీ నేను నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను మీకు యూజ్‌ఫుల్ టిప్స్‌తో పాటు మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఏవి తెచ్చుకోవాలో చెప్పడంతో పాటు ఏవి తెచ్చుకోవద్దో అది కూడా మనకు తెలిసుండాలనమాట. లేకపోతే అనవసరమైన లగేజ్ ఎందుకు తెచ్చామా అని అనిపిస్తూ ఉంటుంది. సో నా ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారం ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చుకోవద్దు? అండ్ ఇవి నేను మీకు యూజ్‌ఫుల్‌గా ఉండడానికి పార్ట్స్‌గా డివైడ్ చేసి మీకు కరెక్ట్‌గా చెక్ లిస్ట్ అనేది ఇస్తాను. సో తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ ఇవే నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌ని ఇస్తాయి కొత్త కొత్త వీడియోస్ తీయడానికి. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నేను మీ ముందుకొస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. సో ఈరోజు టాపిక్ డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ లగేజ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్‌గా ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్‌లైన్స్ మనకి పర్ టికెట్‌కి 23 కేజెస్ బ్యాగేజ్ అనేవి రెండిస్తారు. అది కామన్. నాకు తెలిసి ఎయిర్ ఇండియా అయితే స్టూడెంట్స్ ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్‌ట్రా బ్యాగేజ్ కూడా ఇస్తారు. సో మీరు ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాక కంపల్సరీ బ్యాగేజ్ అలవెన్స్ ఎంతుందనేది చెక్ చేసుకోండి. సో ఇది చెక్ ఇన్ లగేజ్ అనమాట. ఈ లగేజ్ కాకుండా మనకి హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా! అది 7-8 కేజెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఎయిర్‌లైన్స్ 7-8 కేజెసే ఇస్తారు. అది కాకుండా మనం ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ తెచ్చుకోవచ్చనమాట. సో ఫస్ట్ మనం హ్యాండ్ లగేజ్‌లో తెచ్చుకోవాల్సిన ఐటెమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలనమాట మనం వచ్చేటప్పుడు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఫైల్ మనము హ్యాండ్ లగేజ్‌లో మాత్రమే పెట్టాలి. పొరపాటున కూడా మీరవి చెక్ ఇన్ లగేజ్‌లో పెట్టొద్దు. ఎందుకంటే ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాబట్టి. అండ్ చెక్ ఇన్ లగేజ్ ఒక్కసారి మీరు మల్టిపుల్ ఫ్లైట్స్ చేంజ్ అయ్యే లాగా మీరు బుక్ చేసుకొనుంటే చెక్ ఇన్ లగేజ్ మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మనకు ఆ రిస్క్ అనేది వద్దు. చాలా మంది మనకి వచ్చే ముందు చెప్తారు మీరు జెరాక్స్ కాపీస్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ జెరాక్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. సో బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ మనకి జెరాక్స్ కాపీస్ 99% ఎక్కడ అడగరు. జాబ్ దగ్గర గానీ, యూనివర్సిటీలో గానీ ఎక్కడ అడగరు. ఆల్రెడీ మనం యూనివర్సిటీలో మన డాక్యుమెంట్స్ అన్నీ ముందే పంపించేసి ఉంటాము. ఒకవేళ వెరిఫికేషన్‌కి అడిగితే వాళ్ళు ఒరిజినల్స్ చూపియమని అడుగుతారు కానీ, జెరాక్స్‌లు అయితే నాకు తెలిసి అడగరు. మోస్ట్‌లీ 99% అయితే అడగరు. ఒకవేళ మీకు జెరాక్స్ కావాలన్నా కూడా యూనివర్సిటీ లైబ్రరీలో మనకి జెరాక్స్ తక్కువ అమౌంట్‌కి తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడున్నా కూడా యూకేలో గవర్నమెంట్ ఎయిడెడ్ లైబ్రరీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫ్రీ లైబ్రరీస్, సెంట్రల్ లైబ్రరీస్ అంటారు. ఆ లైబ్రరీస్‌లో మనకి స్టూడెంట్ కార్డ్ తోటి మెంబర్‌షిప్ ఫ్రీగా తీసుకోవచ్చు. అక్కడ మనకి సిస్టమ్స్ ఉంటాయి. అండ్ అక్కడ మనకి లైబ్రరీలో బుక్స్‌తో పాటు ఈ ప్రింట్ ఔట్ సర్వీసెస్ ఇంకా జెరాక్స్ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. సో ఒకవేళ మీకు డౌట్‌ఫుల్‌గా ఉంటే హార్డ్‌లీ ఒక 1 కాపీ ఆర్ 2 కాపీ ఆఫ్ జెరాక్స్ తెచ్చుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ. మోస్ట్‌లీ అయితే అవసరం లేదు. ఇంకా మనకి హ్యాండ్ బ్యాగేజ్‌లో ఒక 2, 3 జతల మన బట్టలు,
ఇంకా మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మీరు తెచ్చుకునేటప్పుడు అవి పెట్టుకోండి. అండ్ ల్యాప్టాప్ బ్యాగ్లో ఎక్కువ క్రౌడెడ్గా ఏం పెట్టద్దు. ల్యాప్టాప్ బ్యాగ్ మీకు ఇంకేమైనా గ్యాడ్జెట్స్ ఉంటే, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మీ ట్రిమ్మర్ కానీ మీ మొబైల్ ఛార్జర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరు హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే పెట్టుకోండి. చెక్ ఇన్ బ్యాగేజ్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. సో డాక్యుమెంట్స్ లిస్ట్లో నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఫొటోస్ అనమాట. ఫొటోస్ కంపల్సరీ మీరు అక్కడ ఇండియాలో తీపించుకొని రండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా 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 కాస్ట్లీ. ఫోటో బూత్స్ అని ఉంటాయి, సో అక్కడ కాస్ట్లీ ఉంటాయి ఫొటోస్. సో కంపల్సరీ మీరు ఫొటోస్ మాత్రం తెచ్చుకోండి. అంతగా ఎక్కడ యూస్ ఉండదు, బట్ స్టిల్ అది సేఫ్ సైడ్ కోసం తెచ్చుకోండి. డాక్యుమెంట్స్ తర్వాత మెయిన్గా మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి యూటెన్సిల్స్ ఏం తెచ్చుకోవాలి. బేసిక్గా ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏది తెచ్చుకోవాలంటే కుక్కర్, ప్రెషర్ కుక్కర్. చిన్న ప్రెషర్ కుక్కర్ సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ దొరకదు. ఒకవేళ ఇండియన్ షాప్స్లో ఉండొచ్చు, బట్ కాస్ట్లీ ఉంటుంది ఒకవేళ దొరికినా కూడా. సో ప్రెషర్ కుక్కర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఈజీగా ఏదన్నా పప్పు కానీ అలాంటివి ఏమైనా వండుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. జనరల్గా అందరూ వచ్చేటప్పుడు మసాలాలు, పోపు దినుసులు ఇవన్నీ తెచ్చుకోవాలి అని అంటారు, బట్ ఏంటంటే అవన్నీ దొరుకుతాయి ఇండియన్ షాప్స్లో. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడికి రాగానే పౌండ్స్లో, రూపీస్ నుంచి సడన్గా పౌండ్స్లో ఖర్చు పెట్టాలంటే బాగా బాధేస్తూ ఉంటుంది. కాకపోతే ఆల్మోస్ట్ అన్ని కొన్ని ఐటమ్స్ సేమ్ కాస్టే దొరుకుతాయి, ఇండియాలో దొరికిన కాస్ట్కే దొరుకుతాయి. కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే మనకి మనసు ఒప్పదు అనమాట. అయ్యో పౌండ్స్ అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది వన్స్ మనకు జాబ్ వచ్చే వరకు. తర్వాత అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఒక 2-3 months సర్వైవ్ కావడానికి అన్ని స్పైసెస్ ఒక 50 grams అలా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకొని. కారం అనమాట, కారము, చింతపండు, కరివేపాకు మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే ఇక్కడ చిన్ని 2 రెబ్బలు 3 రెబ్బలు కరివేపాకు లైక్ 1 pound 2 pounds అలా ఉంటుంది అనమాట. చాలా కాస్ట్లీ. అవి కూడా మనకి ఇంపోర్ట్ చేసుకొని ఇండియా నుంచి తీసుకొస్తారు ఇక్కడికి. సో కరివేపాకు డైరెక్ట్గా మీరు తీసుకురాకూడదు, అది ఎండబెట్టి కొంచెం సన్ డ్రై చేశాక ఎండిపోయిన కరివేపాకు ఉంటుంది. మరీ పౌడర్ కాకుండా లైట్గా పౌడర్ లాగా చేసుకొని, మామూలు మనం పికిల్స్ అలా ప్యాక్ చేసుకుంటాము అలాగే ప్యాక్ చేసుకొని వస్తే ఇక్కడ మామూలుగా డీప్లో పెట్టేసుకోవచ్చు, చాలా రోజులు వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే అది మనం వచ్చేటప్పుడే తెచ్చుకోవాలి కరివేపాకు అనేది. వన్స్ మనం మోస్ట్లీ అది పార్సిల్లో వేయనీయరు అనుకుంటా. లాస్ట్ టైం మా మదర్ ఇండియా నుంచి పార్సిల్ పంపించినప్పుడు అది తీసుకొని ఇవ్వలేదు, వాళ్ళు పార్సిల్ వాళ్ళు పంపించకూడదని చెప్పారు. సో అది మీరు వచ్చేటప్పుడే తెచ్చుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇండియా నుంచి పార్సిల్ ఏమొచ్చింది ఆ వీడియో చూడకపోతే నేను పైన లింక్ చేస్తాను, తప్పనిసరిగా అది కూడా చెక్అవుట్ చేయండి. సో పెద్ద గిన్నెలు దేశాలు ఏం తెచ్చుకోవద్దు, ఎందుకంటే అన్నీ ఇక్కడ పౌండ్ ల్యాండ్లో లైక్ 1 pound అలా దొరుకుతాయి. ప్లేట్స్, స్పూన్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. బౌల్ సెట్స్ లైక్ కప్స్ అవన్నీ దొరుకుతాయి 1 poundకి. అవి నేను ఒకసారి పౌండ్ ల్యాండ్ టూర్ చేస్తాను, అందులో మీకు చూపిస్తాను అనమాట. సో మోస్ట్లీ లిమిటెడ్గా తెచ్చుకోండి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా. 23 kgs అనుకుంటాము, కాకపోతే అన్నీ పెట్టినాక అన్నీ తీసేయాల్సి వస్తూ ఉంటుంది వెయిట్ చూసుకున్నప్పుడల్లా. సో చెత్త వద్దు, లిమిటెడ్గా అన్నీ కొంచెం తెచ్చుకోండి. స్పైసెస్ తెచ్చుకున్నా కూడా కారం మాత్రం తెచ్చుకోండి, కారము, చింతపండు చెప్పినట్టు, అండ్ కరివేపాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ పికిల్స్, పొడులు ఇవన్నీ తెచ్చుకోండి. హ్యాండీగా ఉండేది పికిల్స్. ఇక బాగా ఆకలేసినప్పుడు పికిల్స్ వేసుకొని తింటే సరిపోతుంది. సో అన్ని పికిల్స్, మీకు ఏ పికిల్స్ ఇష్టమైతే ఆ పికిల్స్ అన్నీ 1 kg అట్లా డబుల్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అది చేయించుకొని తెచ్చుకో. నెక్స్ట్ బట్టల విషయానికి వచ్చేస్తే, బట్టలు మాత్రం అన్నీ వెస్ట్రన్ వేర్ అయితే షాపింగ్ చేసేయద్దు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. లిమిటెడ్గా తెచ్చుకోండి వెస్ట్రన్ వేర్ మాత్రం. అండ్ ఎథ్నిక్ వేర్ లైక్ చుడిదార్స్ కానీ, శారీస్ కానీ, జెంట్స్ అయితే ఇక్కడ ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారు అనమాట. లైక్ యూనివర్సిటీలో కానీ టెంపుల్స్కి వేసుకెళ్ళాలన్నా కూడా అబ్బాయిలు అయితే కుర్తా అలాంటివి ఏమైనా తెచ్చుకోండి, అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ కొనాలంటే అసలు దొరకవు, మళ్ళీ తెప్పించుకోవాలన్నా కష్టం అనమాట. సో బట్టల విషయానికి వస్తే అది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ తెచ్చుకోవాల్సినవి సాక్స్, ఒక 4-5 pairs సాక్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకా గ్లౌస్, కోట్ లైక్ వూలెన్ క్యాప్ ఇవన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే మీరు సెప్టెంబర్ ఇంటెక్ వచ్చినా జనవరి ఇంటెక్ వచ్చినా కొంచెం చలి అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు డిసెంబర్లో మేమైతే నేను ఫుల్ కవర్ చేసుకొని కూర్చున్నాను, ఫుల్ చలి పెడుతుంది. మనకి ఇండియాలో కొన్న కోట్ అయితే ఇక్కడ చలికి కంప్లీట్గా అయితే ఆగదు, కాకపోతే మీరు వచ్చిన కొద్ది రోజుల వరకు అయితే అది సరిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు హైదరాబాద్ కానీ ఏదైనా సిటీస్లో ఉంటే మాత్రం డికాత్లాన్ ఉంటే చూడండి, అక్కడ మీకు గ్లౌజెస్, కోట్
క్యాప్ ఇవన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్‌గా ఉంటుంది. బావుంటుందనమాట డికాథ్లాన్‌లో. మేము డికాథ్లాన్‌లోనే తీసుకున్నాము. సో, ఇక్కడికొచ్చినాక మళ్ళీ ఇక్కడ సెపరేట్‌గా ఎక్కువ చలి ఆపగలిగే కోట్ తీసుకోవచ్చు. 30 పౌండ్స్ అలా ఉంటుంది. సో, అది బెటర్‌గానే ఉంటుందనమాట. మీరు వచ్చే వరకైతే అది తీసుకొని రండి. కంపల్సరీ షూస్ మాత్రం 2 పెయిర్స్ తెచ్చుకోండి. అండ్ చెప్పులు అమ్మాయిలైతే ఎథ్నిక్ వేర్ తెచ్చుకుంటే చెప్పులు ఒక 2 పెయిర్స్ అన్నా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి కానీ పాత మోడల్స్ ఉంటాయి చెప్పులు, మనకు అసలు నచ్చవనమాట. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇండియన్ శాండిల్స్ అవి. మనకి చెప్పుకునేటప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది కానీ కంపల్సరీ బాత్రూమ్ స్లిప్పర్స్ మాత్రం తెచ్చుకోండి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఎందుకంటే మేము వచ్చినప్పుడు జనవరి ఇంటేక్, అప్పుడు చలిగా ఉంటుంది కదా కొంచెము. మేము ఫెబ్ అట్లా వచ్చాము, ఫెబ్ ఎండింగ్‌కి. అప్పుడు ఇంకా చలి కంప్లీట్‌గా తగ్గలేదు. ఆ టైంలో ఏంటంటే అది ఇంకా వింటర్‌గా కన్సిడర్ చేస్తారు కాబట్టి షాప్స్‌లో మామూలుగా మనం బాత్రూమ్‌లో వేసుకునే చెప్పులు కూడా లైక్ వూలెన్‌వే ఫర్ ఉన్న చెప్పులే దొరుకుతాయన్నమాట. నార్మల్ చెప్పులు అస్సలు దొరకలేదు. తర్వాత వేరే వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ తెలిసిన వాళ్ళని సమ్మర్‌లో మాత్రమే అలాంటి స్లిప్పర్ కైండ్ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయి. రిమైనింగ్ వింటర్ టైంలో అయితే అలాంటివి దొరకవని చెప్పారు. ఓహో! ఇలా ఉందా అని చెప్పి మన సమ్మర్‌లో నేను ఒకటేసారి 2 పెయిర్స్ తీసుకున్నాను. ఇండియా నుంచి తెచ్చుకోలేదనమాట నేను. అది మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పులు లేకుండా నడవలేము. ఇల్లంతా కార్పెట్ ఉంటుంది. బట్ స్లిప్పర్స్ మ్యాండేటరీ అనమాట. సో, ఇంకోటి మీరు బాగా చలికి అస్సలు నేను తట్టుకోలేను అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ థర్మల్స్ తెచ్చుకోండి. థర్మల్స్ మామూలుగా మీకు బయట షాప్స్‌లో కానీ లేకపోతే ఆన్‌లైన్‌లో మింత్రాలో కానీ, అమెజాన్‌లో కానీ దొరుకుతాయి అనమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు చలికి అస్సలు తట్టుకోలేనంటే అవి కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే బయటకెళ్ళినప్పుడు థర్మల్స్ వేసుకొని దానిపైన మామూలు డ్రెసెస్ వేసుకుంటే అది మన బాడీలో హీట్ అనేది పోకుండా ఆపుతుందనమాట. సో, దానివల్ల కొంచెం చలి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. అస్సలు చలికి అలవాటు లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ థర్మల్స్ మర్చిపోకుండా కొనుక్కోండి ఒక 2 పెయిర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీస్ అనమాట. బేసిక్‌గా మనము షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ అలాంటివి మీరు తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీ ఓపెన్ చేయనివి సీల్డ్ పీసెస్, దానికి మళ్ళీ మనం ప్లాస్టర్ తోటి దాన్ని బాగా ర్యాప్ చేసి లైక్ బ్రేక్ కాకుండా, ఎందుకంటే బ్రేక్ అయితే మళ్ళీ బట్టల్లో పెట్టినప్పుడు పాడైపోతాయి కదా. బ్రేక్ కాకుండా ప్యాక్ చేసుకొని అవి పెట్టుకోండి. ఆయిల్ అయితే ఇక్కడ హెయిర్ ఆయిల్ బాగా కాస్ట్లీ ఉంటుంది మన ఇండియన్‌ది. అండ్ ఇండియన్ షాప్స్‌లోనే దొరుకుతుంది. అది కావాలనుకుంటే మీరు తెచ్చుకోండి. లైక్ పారాషూట్ ఆయిల్ తెచ్చుకోండి. షాంపూ అవి కూడా ఒక్కొక్క బాటిల్ చిన్నవి తెచ్చుకోండి అనమాట. అండ్ సోప్స్ కూడా ఇక్కడ అన్ని సోప్స్ దొరకవు. సో, వచ్చేటప్పుడు మీరు కొన్ని తెచ్చుకోండి. రాగానే అన్నీ కొనుక్కోవాలంటే ఇక్కడ కష్టం కదా. ఎలాగో 23 కేజెస్ 2 బ్యాగేజ్ ఉంటే సరిపోతాయి. చిన్న ఐటమ్స్ అన్నీ కొన్ని తెచ్చుకోండి. అండ్ గర్ల్స్‌కి అయితే మేకప్ ఐటమ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాకపోతే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సేమ్ ఐటమ్ మనం ఇండియాలో కొనుక్కుంటే లైక్ హాఫ్ కంటే తక్కువనే ఉంటాయి కొన్ని ఐటమ్స్ అయితే. సో, అలాంటివి అలవాటు ఉన్న వాళ్ళు లిప్స్టిక్స్ కానీ అలాంటివన్నీ తెచ్చుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. నా సజెషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇండియాలో కొనుక్కోవడమే బెస్ట్. లైక్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మనకి ఇండియాలోనే ప్రైస్ తక్కువ అనిపిస్తుంది. యూకేలో ప్రైస్ ఎక్కువనే ఉంటుందన్నమాట. స్టైలింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఏం కావాలంటే అవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకోవడమే బెటర్ అనమాట. సో, లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ కంపల్సరీ తెచ్చుకోవాల్సినవి ఏంటంటే మెడిసిన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అండ్ కొంతమంది ఏంటంటే నాకేమీ రాదు, ప్రాబ్లం ఏం లేదు, నాకు అవసరం లేదు మెడిసిన్స్ అని అనుకుంటారు. బట్ మెడిసిన్స్ అనేవి కంపల్సరీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా పారాసిటమాల్ కానీ డోలో 360 టాబ్లెట్స్ ఇవన్నీ 2 స్ట్రిప్స్, నేజల్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఇలాంటివి. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏమొస్తుందో, జలుబు చేస్తుందో లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకని అవన్నీ మీరు ప్రికాషన్గా ముందే ఫార్మసీ షాప్లో బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ కూడా ఆ మెడిసిన్స్తో పాటే పెట్టుకొని రండి. ఎందుకంటే ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఏదైనా అడిగితే ఆ బిల్ చూపించవచ్చు. అన్ని మెడిసిన్స్ మీకు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని బట్టల మధ్యలో పెట్టుకోండి. అండ్ నేనైతే సూట్ కేసులో మనకు ఒక బ్యాగ్ లాగా వచ్చిందనమాట, పౌచ్ లాగా, అందులో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇక్కడ కరోనా వచ్చింది లాస్ట్ ఆగస్ట్లో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు మేము ఇండియా నుంచి టాబ్లెట్స్ తెచ్చుకున్నాం, పారాసిటమాల్ టాబ్లెట్స్, డోలో టాబ్లెట్స్ తెచ్చుకున్నాం కదా. రోజు అవి 2 టాబ్లెట్లు వేసుకున్నాను, తగ్గిపోయిందనమాట. సో, ఇక్కడ ఇచ్చే టాబ్లెట్స్ అంత పవర్ ఉండవు అనమాట, అంత తొందరగా తగ్గదు. మన టాబ్లెట్స్ కాబట్టి తొందరగా తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ అనమాట. సో, నాలాగా గ్లాసెస్ ఉన్న వాళ్ళు అయితే
కంపల్సరీ 3 pairs గ్లాసెస్ తెచ్చుకోండి. ఇక్కడ మనకి ఐ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ గ్లాసెస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా 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 కాస్ట్లీ అనమాట. సో గ్లాసెస్ మాత్రం మ్యాండేట్. ఇంకోటి మనకి చార్జర్స్ 3 పిన్ ప్లగ్స్ ఉంటాయి, అవి మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే మన ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్నీ మనకి ఇండియా ప్లగ్ ఇక్కడ ఉండదు కాబట్టి కంపల్సరీ అది మ్యాండేటరీ కావాలి. 3 పిన్ ప్లగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. మీరు కూడా అమెజాన్లో చూడండి, కాస్ట్ తక్కువనే ఉంటుంది. 3 పిన్ ప్లగ్ విడివిడిగా అన్న తీసుకోవచ్చు, లేదంటే 3 పిన్ ప్లగ్దే మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దేవుడి సామాన్లు. మోస్ట్లీ ఇప్పుడు నేను డిపెండెన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు కదా, వాళ్ళకి డైలీ రెగ్యులర్గా పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దేవుడి పటాలు ఉంటాయి కదా, అవి మీరు వచ్చేటప్పుడే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ నాకు తెలిసి బిర్మింగ్హామ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ మాత్రమే దొరుకుతాయి, వేరే ఎక్కడ కూడా దొరకవు. అక్కడ కూడా కాస్ట్లీ ఉండే. ఆ రోజు మాకు 100 pounds దాకా అయింది దేవుడి సామాన్లు మొత్తం. సో లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది, తీసుకురాకూడని వస్తువు లేదంటే కుక్కర్ ఉంది కదా, ఎలక్ట్రిక్ కుక్కర్ తెచ్చుకుంటారు చాలామంది. ఎలక్ట్రిక్ కుక్కర్ అస్సలు అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్ తెచ్చుకుంటున్నారు, అది సరిపోతుంది. అది కాకుండా కూడా ఎలక్ట్రిక్ కుక్కర్ కావాలి అనుకుంటే ఇక్కడ యూకేలో పెద్ద ఎలక్ట్రిక్ కుక్కర్ 18 poundsకే వస్తుంది. అది కొనుక్కోవడం బెటర్ నన్ను అడిగితే. అక్కడి నుంచి మోసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే రైస్ మోసుకురావద్దు, దయచేసి రైస్ మోసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండియన్ షాప్స్లో రైస్ దొరుకుతుంది. ఇది వరకు ఒక 2-3 years బ్యాక్ వరకు అయితే రైస్ అంత దొరికేది కాదంట, కానీ ఇప్పుడు అన్ని షాప్స్లో రైస్, బాస్మతి రైస్, ఇంకా ఏది కావాలంటే అది అన్నీ దొరుకుతాయి. నేను ఇప్పటి వరకు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని మ్యాండేటరీ ఐటమ్స్ ఉన్నాయి, కానీ రిమైనింగ్ మనకి వంట సామాన్లు కానీ కిచెన్ సామాన్లు కానీ అంత మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మనకి వచ్చిన కొత్తల్లో డబ్బులు ఖర్చు పెట్టబుద్ధి కాదు కాబట్టి అవన్నీ తెచ్చుకోమని చెప్తున్నాను. ప్లేట్స్ ఇవన్నీ ఏం తెచ్చుకోవద్దు, అన్ని పౌండ్లాండ్లో దొరుకుతాయి. సో అదనమాట ఈ వ్లాగ్. నాకు తెలిసి అన్ని ఐటమ్స్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎండ్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ కంపల్సరీ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.